రైట్. ఓకే అండి. ఓకే అండి. మనం ఏం చూసాం, మన టాపిక్ అనేది ఏం చూసామండి మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్ అనేది కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ పైన ప్రాక్టీస్ అనేది చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ కి వర్బ్ కి మధ్య ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఏమని? సబ్జెక్ట్ అనేది సింగులర్ వస్తే వర్బ్ అనేది కూడా సింగులర్ గా వస్తుంది. సబ్జెక్ట్ ప్లూరల్ వస్తే వర్బ్ కూడా ప్లూరల్ గా వస్తుంది. వీటిపైన మనం కొన్ని క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ రాస్తాను నేను. ఫస్ట్ క్వశ్చన్ రైట్. ఇక ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఎయిదర్ ద ఫిజిషియన్స్ లేదా ఎయిదర్ ద డాక్టర్స్ ఓకేనా, ఎయిదర్ ద డాక్టర్స్ ఇన్ దిస్ హాస్పిటల్ ఆర్ ద చీఫ్ అడ్మినిస్ట్రేటర్ is slash are going to have to make a decision లేదా take a decision. సో ఇక్కడ ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ప్రకారంగా ఈజ్ వస్తుందా ఆర్ అనేది వస్తుందా? ఏమొస్తుంది ఇక్కడ? ఎయిదర్ ద డాక్టర్స్ ఇన్ దిస్ హాస్పిటల్ ఆర్ ద చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఈజ్ స్లాష్ ఆర్ ఏమొస్తుంది ఇక్కడ? ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా? ఇక్కడ చందు, అమర్, మేరీ ఆన్సర్స్ ఇస్తున్నారు. ఇంకా ఏమొస్తుంది? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆర్ అని చెప్తున్నారు. తేజశ్రీ గారు ఈజ్ అని చెప్తున్నారు. ఏమొస్తుంది ఇక్కడ? మనం ఏం మాట్లాడాం? ఈ రూల్ ఎక్కడ మాట్లాడాం మనం? ఎయిదర్ ఆర్ రూల్లో మాట్లాడాం. ఎయిదర్ ఆల్ గనక వస్తే ఎయిదర్ ఆర్, ఇక్కడ చూడండి ఎయిదర్ ఆర్ ఎక్కడుంది? ఇక్కడ చూపిస్తాను మీకు. ఎయిదర్ ఆర్ ఎక్కడుంది? ఇక్కడ ఎయిదర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. ఎయిదర్ ఆర్ వచ్చినప్పుడు మనం ఏం చెప్పామండి? ఏ రూల్ అప్లై అవుతుంది? రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ అనేది అప్లై అవుతుంది, అంతే కదా? ఎయిదర్ ఆర్ వచ్చినప్పుడు రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ అనేది అప్లై అవుతుంది. సో రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ ఏం చెప్తుంది? సెకండ్ సబ్జెక్ట్ లేదా వర్బ్ కి ఏ సబ్జెక్ట్ అయితే దగ్గరగా ఉంటుందో, ఓకేనా, వర్బ్ కి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ ఏంటి? చీఫ్ అడ్మినిస్ట్రేటర్. ఇక్కడ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు? సింగులరా ప్లూరలా? సో చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు? ఇక్కడ సింగులర్. అడ్మినిస్ట్రేటర్ ఒకడే, చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఒకడే. సో సింగులర్ సబ్జెక్ట్ అయింది కాబట్టి వర్బ్ కూడా ఏముండాలి? ఇక్కడ సింగులర్ వర్బ్ ఉండాలి. ఆన్సర్ ఏంటి? ఈజ్. ఎయిదర్ ద డాక్టర్స్ ఇన్ దిస్ హాస్పిటల్ ఆర్ ద చీఫ్ అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్ సింగులర్ కాబట్టి ఈజ్ అనేది తీసుకుంటాం, ఓకేనా? ఈజ్ అనేది తీసుకుంటాం, ఓకేనా? ఈజ్ అనేది ఆన్సర్. రైట్, కరెక్ట్ అండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. నాట్ ఓన్లీ ద స్మిత్స్ కామా బట్ ఆల్సో, లేదా కామా ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, బట్ ఆల్సో టోనీ హ్యాజ్ స్లాష్ హ్యావ్ టు ట్రై దిస్ chocolate. Not only the Smiths but also Tony has slash have to try this chocolate. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ హ్యాజ్ వస్తుందా హ్యావ్ వస్తుందా? హ్యాజ్ వస్తుందా హ్యావ్ వస్తుందా? సార్ ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చేస్తున్నారు అందరూ. ఇక్కడ తేజశ్రీ, చందు, మోసినా, అమార్తయ, జుబైర్. రైట్, ఇక్కడ ఏమొస్తుంది? హ్యాజ్ వస్తుందా హ్యావ్ వస్తుందా? ఇది కూడా ఏంటి? ఈ రూల్ అనేది కూడా దేన్ని ఫాలో అవుతుంది? నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది కూడా ఏది ఫాలో అవుతుంది చెప్పాను మీకు. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అండ్ ఎయిదర్ ఆర్, ఇవి రెండు ఏం ఫాలో అవుతాయి? రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీని ఫాలో అవుతాయి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఫస్ట్ రూల్ ఏంటి? నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉంటాయి అంటే నాట్ ఓన్లీ ఒక పేరుగా ఉండాలి, దాని తర్వాత బట్ ఆల్సో ఒక పేరుగా ఉండాలి. ఇవి రెండు ఖచ్చితంగా రావాలి. అంటే నాట్ ఓన్లీ వస్తే బట్ ఆల్సో వస్తుంది, బట్ ఆల్సో వస్తే నాట్ ఓన్లీ, ఇవి రెండు ఖచ్చితంగా రావాలి. దాని తర్వాత ఏం చెప్పాం మనము? ఇది నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది కూడా రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీని ఫాలో చేస్తుంది. అంటే రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ ఏంటి? వర్బ్ కి దగ్గరగా ఉండేది
మెయిన్ సబ్జెక్ట్ అవుతుంది. అంటే వర్బ్ ఇది హ్యాజ్ హ్యావ్. దీనికి దగ్గరగా ఎవరున్నారు? టోనీ. టోనీ సింగులరా ప్లూరలా? టోనీ సింగులర్ సబ్జెక్టా ప్లూరల్ సబ్జెక్టా? రిప్లై ఇవ్వండి. టోనీ టోనీ సింగులర్ సబ్జెక్టా ప్లూరల్ సబ్జెక్టా? టోనీ సింగులర్ సబ్జెక్టా ప్లూరల్ సబ్జెక్టా అంటే టోనీ ఎవరండి? సింగులరే కదా ఇక్కడ. టోనీ ఒకడే. టోనీ సింగులర్ సబ్జెక్ట్. సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వర్బ్ అనేది ఏం తీసుకోవాలి? సింగులర్ వర్బ్ తీసుకోవాలి. సో హ్యాజ్ అనేది ఏంటి? సింగులర్ వర్బ్. హ్యాజ్ అనేది ఏమవుతుంది? సింగులర్ వర్బ్. సో హ్యాజ్ అనేది ఆన్సర్. సింగులర్ సబ్జెక్ట్ ఏంది కాబట్టి సింగులర్ వర్బ్ వస్తుంది. టోనీ హ్యాజ్. నాట్ ఓన్లీ ద స్మిత్స్. స్మిత్స్ అంటే స్మిత్ వాళ్ళ ఫ్యామిలీ. ఓకేనా? నాట్ ఓన్లీ ద స్మిత్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా ఇప్పుడు నేమ్ ఉన్నాడు, ఏమని చెప్పొచ్చు? సల్మాన్ ఖాన్ వాళ్ళ ఫ్యామిలీస్కి ఏం చెప్పొచ్చు? ఖాన్స్ ఫ్యామిలీ, కపూర్స్ ఫ్యామిలీ అంటారు కదా. అలాగే స్మిత్స్ వాళ్ళ యొక్క ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ఇంకా థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏంటి అంటే a high percentage of people is/are voting in the elections. సో ఇక్కడ ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా? హై పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఈజ్/ఆర్ ఓటింగ్. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ లిఖిత, నరేంద్ర కుమార్, ప్రగతి, చందు, దీని తర్వాత ప్రణీత, తేజశ్రీ, దీని తర్వాత యామిని, పవన్ కళ్యాణ్, జుబైర్, అనుష ఆన్సర్స్ చెప్తున్నారు. ఇక్కడ ఏమొస్తుందండి? ఇప్పుడు ఈ రూల్ అనేది దేనికి ఎగ్జాక్ట్ గా ఉంది? దేనికి ఏది కనిపిస్తుంది? ఈ రూల్ చూస్తుంటే నాకు ఏది గుర్తొస్తుంది అంటే మనము చెప్పేటప్పుడు మెజారిటీ అనే రూల్ చెప్పాము. ఓకేనా? మెజారిటీ అనే రూల్ చెప్పాము. అంటే మెజారిటీ అనేది రెండు అవుతుంది. అంటే ఒకటి మెజారిటీ అనేది సింగులర్ అవుతుంది, ప్లూరల్ అవుతుంది. సింగులర్ ఎప్పుడు అవుతుంది? మెజారిటీ ఓన్లీ మెజారిటీ మాత్రం వస్తే సింగులర్. దాంతో పాటు ప్లూరల్ ఎప్పుడు అవుతుంది? మెజారిటీతో పాటు ఏదైనా ఎక్స్ట్రాగా వస్తే అదేమవుతుంది? ప్లూరల్. ఇది కూడా అలాగే ట్రీట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, పర్సంటేజ్ అలా తీసుకుంటే హై పర్సంటేజ్ ఆఫ్. ఓకేనా? ఓన్లీ పర్సంటేజ్ వస్తే ఈజ్ అని చెప్పొచ్చు. ఓన్లీ ఇక్కడ ఏంటి? హై పర్సంటేజ్ ఆఫ్ పీపుల్. దీన్ని ఏంటంటే ఆ రూల్ లాగా ట్రీట్ చేస్తే మనకు ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఏ హై పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఆర్ ఓటింగ్. అనేది వస్తుంది. సో ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఆర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. ఇంకా ఫోర్త్ వన్ ఏంటి అంటే ద చైర్మన్ along with his two assistants plans to attend the annual function. ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ చూడండి, ద చైర్మన్ అలాంగ్ విత్ హిస్ two assistants plans to attend the function. ఇక్కడ రంజని, దీని తర్వాత చందు, తేజశ్రీ, అమార్త్య మిక్స్డ్ ఆన్సర్స్ వస్తున్నాయి. సగం ఇలా చెప్తున్నారు, సగం అలా చెప్తున్నారు. సగం ప్లాన్ అని చెప్తున్నారు, సగం ప్లాన్స్ అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది మీకు. ఇప్పుడు చూడండి, ఈ రూల్ అనేది ఏంటి? ఈ రూల్ అనేది మనము దేంట్లో డిస్కస్ చేస్తాం? అలాంగ్ విత్ టుగెదర్ విత్ దాంట్లో డిస్కస్ చేస్తాం. సో ఈ రూల్ ఏం చెప్తుంది? విత్ లేదా అలాంగ్ విత్ రూల్ అనేది ఏం చెప్తుంది? ఎప్పుడైనా కూడా విత్ లేదా అలాంగ్ విత్, టుగెదర్ విత్, అన్లైక్, ఓకేనా, ఇవన్నీ వచ్చినప్పుడు సబ్జెక్ట్ అనేది ఫస్ట్ది మెయిన్ సబ్జెక్ట్ అయిపోతుంది. ఓకేనా? ఫస్ట్ది మెయిన్ సబ్జెక్ట్. సో ద చైర్మన్ అనేది మెయిన్ సబ్జెక్ట్. ఇక్కడ ద చైర్మన్ అనేది ఏంటి? సింగులర్ సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ అనేది సింగులర్ అయింది కాబట్టి వర్బ్ అనేది ఎలా ఉండాలి? మనకు సింగులర్ వర్బ్ రావాలి. ఏం రావాలి? సింగులర్ వర్బ్ అనేది రావాలి. అంతే కదా? సబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే
అలాగే వర్బ్ అనేది కూడా సింగులర్ అవ్వాలి. సో మీరు ఏం ఆలోచిస్తుంటారు సార్, ప్లాన్స్ లో ఈ రెండిట్లో ఏది సింగులర్ ఏది ప్లూరల్ నేను చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే, ఇప్పుడు చూడండి, చైర్మన్ అనేది ఒక నౌన్. చైర్ మ్యాన్ అనేది ఏంటి, ఒక నౌన్. ఓకేనా, నౌన్. ఇప్పుడు ఈ చైర్మన్ కి ఒక ఎస్ యాడ్ చేసి ఇది ఏమవుతుందండి, చైర్మన్ ప్లస్ ఎస్ ఏమవుతుంది, నౌన్ అనేది ఒక ఎస్ యాడ్ చేస్తే అది ప్లూరల్ గా అవుతుంది. క్లియరా? నౌన్ కి మనం ఎస్ యాడ్ చేస్తే ఏమవుతుంది, అది ప్లూరల్ అవుతుంది. ఏం చేస్తున్నాం మనము, ఒక నౌన్ కి గనక మనం ఎస్ యాడ్ చేస్తే అది ఏమవుతుంది, ప్లూరల్. ఓకేనా, దానికి క్వైట్ అలాగే నౌన్ కి ఎలాగైతే యాడ్ చేసామో, ఓకేనా, నౌన్ కి క్వైట్ ఆపోజిట్ గా వర్బ్ అనేది బిహేవ్ చేస్తుంది. అంటే నౌన్ కి ఆపోజిట్ వర్బ్ గుర్తుపెట్టుకోండి, నౌన్ కి ఆపోజిట్ వర్బ్ అంటే నౌన్ కి ఎస్ యాడ్ చేస్తే ఏమైంది, ప్లూరల్ అయింది. అలాగే ఎప్పుడైనా కూడా ఒక వర్బ్ కి ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేస్తే అది ఏమవుతుంది, దీనికి ఆపోజిట్ అవుతుంది. ఆపోజిట్ అంటే ఏమవుతుందండి, సింగులర్ అవుతుంది. అంతే కదా, మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఒక నౌన్ కి ఎస్ యాడ్ చేసి, ఇప్పుడు ఫర్ సపోజ్ బాయ్, అబ్బాయి ఒక నౌన్, బాయ్స్ ప్లూరల్ చేయొచ్చు. ఎలా చేస్తున్నాం, ఎస్ యాడ్ చేసి ప్లూరల్ చేస్తున్నాం. అదే వర్బ్ కి మనం ఎస్ యాడ్ చేస్తే అది ఏమవుతుంది, సింగులర్. సో ప్లాన్స్ లో సింగులర్ ఏంటి, ప్లాన్స్ లో సింగులర్ ఏంటి, ప్లాన్సా, ఎస్ వస్తే ఏముండాలి, సింగులర్ ఉండాలి. సో వర్బ్ ప్లస్ ఎస్ అనేది సింగులర్. సో ప్లాన్స్ అనేది ఇది సింగులర్ వర్బ్. ఏంటిది, సింగులర్ వర్బ్. ప్లాన్స్ అనేది సింగులర్. నౌన్ కి ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ అవుతుంది, వర్బ్ కి ఎస్ యాడ్ చేస్తే అదేమవుతుంది, సింగులర్ అవుతుంది. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి. నౌన్ కి ఆపోజిట్ అనేది వర్బ్ ఉంటుంది. నౌన్ కి ఆపోజిట్ గా వర్బ్ వర్క్ చేస్తుంది. అంటే నౌన్ కి ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్, వర్బ్ కి ఎస్ యాడ్ చేస్తే సింగులర్. ఓకేనా, సో ఆన్సర్ ఏముండాలి ఇక్కడ, ప్లాన్స్ అనేది ఉండాలి. ఎందుకు, సబ్జెక్ట్ అనేది మెయిన్ సబ్జెక్ట్ ఏమైంది, చైర్మన్ ఒకటే కాబట్టి సింగులర్ సబ్జెక్ట్. సో సింగులర్ వర్బ్ రావాలి. నెక్స్ట్ ఇక ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమంటే, నెయిదర్ రవి నార్ హిస్ పేరెంట్స్, నెయిదర్ రవి నార్ హిజ్ పేరెంట్స్. మీరు గుర్తు రావాలి, ఇది చూడగానే వెంటనే గుర్తు రావాలి. ఏంటి, నెయిదర్ నార్ యొక్క రూల్. ఓకేనా, ఈజ్ స్లాష్ ఆర్ ద లీస్ట్ బిట్ ఇంట్రెస్టెడ్, అప్పుడు ఆన్సర్స్ ఇచ్చేశారు. చెక్ చేద్దాం. లీస్ట్ బిట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అటెండింగ్ ద మ్యారేజ్, సో ఇప్పుడు చూడండి, నెయిదర్ నార్ రూల్ ఏం చెప్తుంది, నెయిదర్ నార్ అనే రూల్ ఏం చెప్తుందండి, నెయిదర్ నార్ ఎలాగైతే ఎయిదర్ ఆరో అలాగే నెయిదర్ నార్ కూడా నెయిదర్ నార్ అనే రూల్ ఏం చెప్తుంది. సో ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చేశారు. ఎవరు ఇచ్చారో చూద్దాం. ఇక్కడ లిఖిత, చందు, తేజశ్రీ, నాగేంద్ర కుమార్, మేరీ, జుబైర్. మీరు కొంతమంది ఏంటంటే వీడియో చూడకుండానే డైరెక్ట్ గా జూమ్ క్లాసెస్ ఏమో అటెండ్ అవుతున్నట్టున్నారు. ఓకేనా, అలాగే ఏదో జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ మీరేంటంటే ఆ వీడియోస్ కనుక చూసుంటే ఇలాగా మిక్స్డ్ ఆన్సర్స్ అనేవి రావు, డైరెక్ట్ గా ఆన్సర్ అన్ని చెప్పేయచ్చు మీరు. ఓకేనా, ఆ క్లాసెస్ అనేది డే టు డే ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా, ఎందుకంటే మీరు ఆ వీడియోస్ కనుక అలాగే వదిలేశారనుకోండి, అవి పోను ఏంటంటే ఒక హెవీ బర్డన్ గా తయారైపోతాయి మీకు. సో ఎప్పటి వరకు అప్పుడు కంప్లీట్ చేస్తుండను. ఓకేనా, ఇప్పుడు చూడండి, నెయిదర్ నార్ వచ్చినప్పుడు ఏం చెప్పాను, రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ అని చెప్పాను. అంతేనా, రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ ఏం చెప్తుంది, వర్బ్ కి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ అనేది మెయిన్ సబ్జెక్ట్, సో హిస్ పేరెంట్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్. హిస్ పేరెంట్స్ అంటే ఏంటి, సింగులరా ప్లూరలా, పేరెంట్స్ అంటే ప్లూరల్. సో సబ్జెక్ట్ అనేది ప్లూరల్ అయింది కాబట్టి వర్బ్ కూడా ఏముండాలి, ప్లూరల్ వర్బ్ ఉండాలి. సో ఈజ్ ఆర్ లో ప్లూరల్ వర్బ్ ఏంటి, ఆర్. ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇవన్నీ ఏం ఫాలో చేస్తాయి, రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీని ఫాలో చేస్తాయి. రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ ఏం చెప్తుంది, వర్బ్ కి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ లేదా సింపుల్ గా ఏంటంటే సెకండ్ సబ్జెక్ట్ అనేది మెయిన్ సబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా, సెకండ్ సబ్జెక్ట్ ప్రకారంగా వర్బ్ వస్తుంది. హిస్ పేరెంట్స్ అంటే ప్లూరల్ కాబట్టి ఆర్ అనేది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ సిక్స్త్ వన్ చూద్దాం. సిక్స్త్ క్వశ్చన్, మెనీ ఏ
men have succumbed to this temptation. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేనేంటంటే ఇక్కడ బ్లాంక్ ఈజ్ లేదా ఆర్ బ్లాంక్ అనేది ఇవ్వలేదు. ఏం చేశాను చూడండి, ఇక్కడ పార్ట్స్ గా డివైడ్ చేశాను. అంటే మెనీ ఏ మ్యాన్ అనేది ఏ పార్ట్, హ్యావ్ సకమ్డ్ అనేది బి పార్ట్, టు దిస్ టెంప్టేషన్ అనేది సి పార్ట్. ఇక లాస్ట్ డి, ఆప్షన్ డి అనేది ఏంటి అంటే నో ఎర్రర్. మీరు ఇక్కడ ఏం చెప్పాలి అంటే, ఇక్కడ ఎన్ని చోట్ల ఎర్రర్ అనేది ఉంది, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎన్ని చోట్ల ఎర్రర్ అనేది ఉంది, ఓకేనా? ఆప్షన్ ఏ పార్ట్ లో ఎర్రర్ ఉందా అంటే మెనీ ఏ మెన్ లో ఎర్రర్ ఉందా, ఉంటే ఎక్కడ ఎర్రర్ ఉంది, లేదా హ్యావ్ సకమ్ లో ఎర్రర్ ఉందా, ఉంటే ఎక్కడ ఉంది, లేదా టు దిస్ టెంప్టేషన్ లోనా సి లో ఎర్రర్ ఉందా, ఎక్కడ ఎర్రర్ ఉంది. సో ఏబిసి ఒక్కటే కాదు, ఏలో ఎక్కడ ఉండాలి, ఏలో ఏం మార్చాలి అది కూడా చెప్పాలి మీరు, ఓకేనా? ఏ ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ అని ఇలా క్యాపిటల్ ఏలో రాయండి. దీని తర్వాత పక్కన ఒక డాష్ ఇచ్చేసి ఏ తర్వాత ఏం రాయాలి అంటే ఆ ఏలో ఏం ఎర్రర్ ఉంది, ఒకవేళ బిలో ఏం ఎర్రర్ ఉంది, ఒకవేళ సి ఉంటే సిలో ఏం ఎర్రర్ ఉంది, డి అంటే డైరెక్ట్ గా డి, ఎందుకంటే ఏమీ ఎర్రర్ లేకపోతే. రైట్, ఓకే, ఇవ్వండి ఆన్సర్స్ ఇవ్వాలందరూ. మెనీ ఏ మ్యాన్ హ్యావ్ సకమ్డ్ టు దిస్ టెంప్టేషన్. రైట్, ఇక్కడ ఆన్సర్స్ ఇస్తున్నారు. రైట్, ఇక్కడ ప్రణతి, మేరీ, చందు, రమణ, రైట్, యువరంజని, రైట్. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ అనేది నేను కావాలనే ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే రెండు చోట్ల ఎర్రర్స్ ఉన్నాయి, ఓకేనా? మీకు ఎగ్జామ్ లో ఒక చోటే వస్తుంది, మీకు ఎగ్జామ్ లో ఏమొస్తుంది ఉంటే మీకు ఇటువంటి ప్యాటర్న్ అనేది రాదు, ఓకేనా? ఎక్కడ ఎర్రర్ ఉంది ఐడెంటిఫై చేయమని చెప్పడు. మాక్సిమం ఏంటంటే ఈ బ్లాంక్ లో ఏమొస్తుంది అని ఫిల్ చేయమంటాడు, ఓకేనా? ఈ బ్లాంక్ లో ఏమొస్తుంది ఫిల్ చేయమంటాడు. ఇది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, మీరు ఫర్ సపోజ్ మ్యాట్ రాసి లేదా క్యాట్ రాయడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మ్యాట్, క్యాట్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఎక్కడైనా కూడా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఎర్రర్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓకేనా, ఎక్కడ ఎర్రర్ ఎక్కడ ఉందంటే రెండు చోట్ల ఎర్రర్ ఉంది. ఎక్కడెక్కడ చూడండి. ఇప్పుడు నేనేం చెప్పాను, మెనీ ఏ అనేది వస్తుంది, కానీ మెనీ ఏతో పాటు ప్లూరల్ రాదు, మెన్ రాదు, మ్యాన్ ఏమొస్తుంది, మ్యాన్. నేనేం చెప్పాను, మెనీ ఏ అనేది వచ్చినప్పుడు ఈ మెనీ లేదని అజ్యూమ్ చేయండి, అప్పుడు ఏ మెన్ రాదు, ఏ మ్యాన్, ఓకేనా? మెనీ ఏ మ్యాన్ వస్తుంది, ఓకేనా? మెనీ ఏ మ్యాన్. ఇప్పుడు దీంతో పాటు ఏం చెప్పాను, మెనీ ఏ అనేది వచ్చినప్పుడు వర్బ్ అనేది ఏముండాలి, సింగులర్ వర్బ్ ఉండాలి. ఏముండాలి, సింగులర్ వర్బ్. సో ఇక్కడ హ్యావ్ కూడా రాదు, హ్యాజ్ రావాలి. ఇక్కడ ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయి, రెండు చోట్ల ఎర్రర్స్ ఉన్నాయి, మ్యాన్, హ్యాజ్. ఎవరైనా చెప్తారేమో అనుకున్నాను కానీ చూడలేకపోయారు దీన్ని, ఓకేనా? రెండు చోట్ల ఎర్రర్స్ ఉంటాయి, ఓకేనా? కానీ ఎగ్జామ్ లో మనకు ఒక చోటే ఇస్తాడు. మీకేంటంటే ఇలాంటి క్వశ్చన్స్ రావు, ఇలాగా బ్లాంక్ క్వశ్చన్సే వస్తాయి. కానీ మీరు ఎర్రర్ అనేది ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేసినా మనకు మంచిదే కదా. మనం ఏం చేస్తున్నాం, ఆ ఎర్రర్ ప్లేస్ లో కరెక్ట్ గా ఏముండాలి అనేది కూడా చూస్తున్నాం. సో అది మీకు హెల్ప్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏంటి, మ్యాన్, హ్యాజ్, రెండు ఎర్రర్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి రెండిట్లో ఉంది. మెన్ ప్లూరల్ ఎలా అవుతుంది, మెన్ ప్లూరలే కదా. మ్యాన్ అంటే ఒక మనిషి, మెన్ మనుషులు. ఒకసారి మీరు సెర్చ్ చేయండి. అవును, మెన్ అనేది ప్లూరల్, చెక్ చేయండి ఒకసారి, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇలాంటివి ఏంటంటే ఐ ఓపెనర్స్ అనేవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, మనకు తెలియదు మనకి ఇంతవరకు. ఒకసారి మీరు చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది, ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఇంకా ఎన్నోది అది, 6 క్వశ్చన్స్ అయిపోయాయి కదా నాకు తెలిసి, 6. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ ఇన్ మై క్లాస్. ఇది వద్దులండి, మీరు ఐడెంటిఫై చేయలేరు. ఓకే, నెక్స్ట్ ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద టైడ్స్, ఓకేనా? టైడ్స్ ఆర్ / డ్యూ టు lunar
డ్యూ టు లూనర్ ఇన్ఫ్లుయెన్స్. రైట్ చందు, ఏ మెన్ హ్యావ్ మెనీ సకమ్డ్ ఇన్ దిస్ టెంప్టేషన్. ఇది రైట్ కాదండి, ఇది కాదండి, ఇలా రాయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ అనేది ఓకేనా, ఏ లేదా యాన్ అనే ఆర్టికల్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే సింగులర్ నౌన్స్ ముందు యూజ్ చేస్తాం. ఏ యాన్ యాపిల్, ఏ మ్యాన్ అంటాం, ఏ మెన్ అని చెప్పాం ఓకేనా. దీని తర్వాత మెనీ ఏ వచ్చినప్పుడు హ్యాజ్ అనేది రావాలి, సింగులర్ వర్బ్ అనేది రావాలి. ఒకసారి వీడియోలో లాస్ట్లో ఉంటుంది మెనీ ఏ రూల్ అనేది, ఒకసారి చూడండి. నో ఎర్రర్, డి పార్ట్ అనేది నో ఎర్రర్. ఇక్కడ ఏముంది, ఆప్షన్ ఏలో ఎర్రర్ ఉందా, ఆప్షన్ బిలో ఎర్రర్ ఉందా, ఆప్షన్ సిలోనా, ఆప్షన్ డిలోనా? ఇది ఆప్షన్ ఏ, ఇది ఆప్షన్ బి. డ్యూ టు ద లూనర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆప్షన్ సి, ఇది ఆప్షన్ డి. ఏ బి, ఇది వచ్చేసి సి, ఇది డి. ఎక్కడ ఎర్రర్ ఉంది? సో వేర్ ఇస్ ద ఎర్రర్? ఎక్కడ ఉంది? ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద టైడ్స్ ఈజ్ డ్యూ టు బి. ఓకే, ఆప్షన్ చెప్తున్నారు, ఆప్షన్ తో పాటు ఏముండాలి ఒకటి, రైట్, ఇక్కడ కరెక్ట్ అండి, అలాగే ఉండాలి. రైట్, ఓకే అండి మేరీ గారు, కరెక్ట్, అలాగే చెప్పాలి. ఓన్లీ ఆప్షన్ చెప్పకూడదు ఓకేనా, దాంతో పాటు ఏముండాలి అక్కడ అది కూడా చెప్పాలి. ఆప్షన్ ఏలో ఎర్రర్ ఉందా, ఎక్కడ ఏముండాలి ఓకేనా. దాని తర్వాత ఏముండాలి? రైట్, తేజశ్రీ, ఇంకా నరేంద్ర, ప్రణతి, ఇంకా ద రైజ్ అండ్ ఫాల్, అండ్ చెప్పాం మనం. ఇది దేనికి సంబంధించిందంటే నౌన్ అండ్ నౌన్ అనే టాపిక్ కి సంబంధించింది ఓకేనా. దేనికి సంబంధించింది? నౌన్ అండ్ నౌన్ అనే టాపిక్ కి సంబంధించింది. అందులో ఏం చెప్పాము, ఎప్పుడైనా కూడా రెండు నౌన్స్ ని మనము అండ్తో జాయిన్ చేసినప్పుడు అది సింగులర్ అని అవ్వచ్చు, ప్లూరల్ అని అవ్వచ్చు. సింగులర్ ఎప్పుడు అవుతుంది, ప్లూరల్ ఎప్పుడు అవుతుంది అని డిస్కస్ చేసాం ఓకేనా. సింగులర్ ఎప్పుడు అవుతుందంటే అవి రెండు కూడా ఒకే పర్సన్ లేదా ఒకే ఐడియా అలా రిప్రజెంట్ చేస్తే దాన్ని సింగులర్ అవుతారు. చూడండి ఇప్పుడు రైజ్ అండ్ ఫాల్ అనేది ఏంటి, ఒకే ఐడియా ఓకేనా, ఒకే ఐడియా. దీన్ని మనం ఇలా చెప్పొచ్చు, ఈజ్ డ్యూ టు. ఇక్కడ ఏముండాలి? రైజ్ అండ్ ఫాల్ అనేది సింగులర్ సబ్జెక్ట్, దానివల్ల ఇక్కడ ఏముండాలి? ఆర్ కాదు, ఈజ్ ఉండాలి. రైజ్ అండ్ ఫాల్ అనేది సింగులర్ సబ్జెక్ట్ ఒకేది కాబట్టి ఈజ్ అనేది వస్తుంది ఓకేనా. ఈజ్ అనేది మనకు వస్తుంది. క్లియరా? 7th వన్ క్లియర్. నెక్స్ట్ ఒక్క సెకండ్ ఆగండి. రైట్, ఇక నెక్స్ట్ 8th వన్ చూద్దాం. 8th వన్ ఏమంటున్నాడు అంటే చూద్దాం. 8th వన్ ఇది సింపుల్. దేర్ ఈజ్ /r a box in my office. చాలా సింపుల్ ఎర్రర్ ఇది. ఇక్కడ ఏముండాలి? చాలా తొందరగా చెప్పాలి. ఏముండాలి ఇక్కడ? దేర్ ఈజ్ /r. ఏముండాలి ఇక్కడ? దేర్ ఈజ్ ఆ ఆరా, దేర్ ఈజ్ ఎ బాక్సా, దేర్ ఆర్ ఎ బాక్సా? దేర్ రైట్. ఇక్కడ ఏం చెప్తున్నాం మనము? ఈజ్ అనేది చెప్తున్నాం. ఇప్పుడు నా క్వశ్చన్ మీకు, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? ఎవరండి? ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? హూ ఇస్ ద సబ్జెక్ట్ హియర్? ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? ఇక్కడ సబ్జెక్ట్ ఎవరండి? ఇక్కడ సబ్జెక్ట్ బాక్స్, దేర్ కాదు ఓకేనా. ఇక్కడ సబ్జెక్ట్ అనేది బాక్స్. మనం స్టార్టింగ్ లో చెప్పాం సబ్జెక్ట్ ని రికగ్నైజ్ చేయాలి. దాంతో పాటు ఫస్ట్ రూల్ ఏంటి? రికగ్నిషన్ ఆఫ్ సబ్జెక్ట్. ప్రతిసారి సబ్జెక్ట్ అనేది ఫస్ట్ లో స్టార్టింగ్ లోనే రావాలని లేదు, వర్బ్ తర్వాత కూడా సబ్జెక్ట్ రావచ్చు. ఇక్కడ ఎలా వచ్చింది చూడండి, వర్బ్ తర్వాత వచ్చింది సబ్జెక్ట్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను దేర్ ఈజ్ /r బాక్సెస్ ఆన్ మై టేబుల్, అప్పుడు ఏమొస్తుంది నాకు? సెకండ్ దానికి ఆన్సర్ ఏంటి? సెకండ్ దానికి ఏమొస్తుందండి? ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా? ఆర్ అనేది వస్తుంది. ఎందుకు ఆర్ వస్తుంది? సబ్జెక్ట్ అనేది బాక్సెస్ కాబట్టి. ఇక్కడ బాక్స్ వచ్చింది కాబట్టి ఈజ్ రాసాం, ఇక్కడ బాక్సెస్ వచ్చింది కాబట్టి ఆర్ రాస్తాం ఓకేనా. ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అనేది ఫస్ట్ లో రావాలని లేదు ఓకేనా, వర్బ్ తర్వాత అయినా కూడా సబ్జెక్ట్ అనేది రావచ్చు. ఈ
దీంతో ఈ పాయింట్ అనేది చూపించడానికి ఈ క్వశ్చన్ తీసుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 9th క్వశ్చన్. 9th వన్ చూడండి. 9th వన్ కూడా మీరు తొందరగా చెప్పాలి. 9th వన్ అనేది కూడా మీరు తొందరగా చెప్పాలి. neither she nor I is slash are going to the festival. ఇక్కడ మేరీ గారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్క సెకండ్. రైట్, ఆన్సర్స్ ఇవ్వండి. ఏమొస్తుంది? neither she nor I is slash are going to the festival. రైట్, ఇక్కడ ఎవరెవరు ఆన్సర్స్ ఇచ్చారో చూద్దాం. రైట్, ఇక్కడ తేజశ్రీ, జుబైర్, లిఖిత, రమణ, నరేంద్ర కుమార్, తేజశ్రీ, శ్రీమణి, అనూష. ఇంకా ఆన్సర్స్ ఇవ్వాలి. ఇక్కడ ఏం ఉంది? ఇక్కడ నెయిదర్ నార్ వచ్చింది. నెయిదర్ నార్ అంటే ఏం చెప్పాం మనం? నెయిదర్ నార్ వస్తే ఏమవుతుంది? రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ అప్లై అవుతుంది. నెయిదర్ నార్ వస్తే ఏమవుతుంది? రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ అనేది అప్లై అవుతుంది. ఓకేనా, అప్పుడు సెకండ్ సబ్జెక్ట్ అనేది మెయిన్ సబ్జెక్ట్ అవుతుంది. సో మెయిన్ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఐ అనేది ఏంటి? సింగులర్. ఐ సింగులర్ కాబట్టి వర్బ్ ఎలా ఉండాలి? సింగులర్ గా ఉండాలి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఈజా. ఈజ్ కాదు, ఆర్ కాదు, రెండు కాదు. ఇక్కడ ఆన్సర్ ఈజ్ కాదు, ఆర్ కాదు, రెండు కాదు. ఇక్కడ యామ్ రావాలి. ఇక్కడ ఏం రావాలి? యామ్ రావాలి. నేను కావాలనే ఇక్కడ చూపించాను మీకు. ఓకేనా, ఇక్కడ నాకేంటే ఇంతవరకు ఏంటంటే ఇద్దరు ముగ్గురు ఓకేనా కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు. మిగతా వాళ్ళంతా ఈజు, ఆరు అలా చెప్పుకుంటూ వెళ్ళారు. ఓకేనా, సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఐ తర్వాత ఏముండాలి? ఐకి వర్బ్ ఏమొస్తుంది? యామ్ అనేది వస్తుంది. నెయిదర్ షీ నార్ ఐ యామ్ గోయింగ్ టు ద ఫెస్టివల్. ఓకేనా, నెయిదర్ షీ నార్ ఐ యామ్. ఐ వచ్చినప్పుడు మాత్రమే యామ్ వస్తుంది. ఓకేనా, ఐ ఈజ్ తీసుకోము మనము. ఐ యామ్ అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏం రావాలి? ఐ యామ్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. సమ్ ఆఫ్ ద votes seems to have been miscounted. అంటే కొన్ని వర్డ్స్ ఏం చేశారంట? వాళ్ళు మిస్కౌంట్ అనేది చేశారు. సమ్ ఆఫ్ ద వర్డ్స్ seems to have been miscounted. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఏమొస్తుంది? సీమ్ వస్తుందా, సీమ్స్ వస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి? ఇక్కడ మనం చెప్పాము. ఓకేనా, ఏ దేని గురించి? ఆల్, సమ్, ఓకేనా, సంబడి, నోబడి, వీటి గురించి. ఓకేనా, సమ్ ఆఫ్ ద వర్డ్స్. సమ్ కొన్ని అంటే ఏముండాలి? సమ్ అనేది ఎప్పుడు ఏమవుతుంది? ఓకేనా, సమ్ ఆఫ్ ద వర్డ్స్ అంటే వర్డ్స్లలో కొన్ని. ఓకేనా, వర్డ్స్లలో కొన్ని. సమ్ అనేది వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈచ్, ఎవ్రీ. ఓకేనా, సమ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతాయి? సింగులర్ సబ్జెక్ట్ అనేది తీసుకుంటాం. ఏం తీసుకుంటామండి? దీన్ని సింగులర్ సబ్జెక్ట్ గా తీసుకుంటాం. సో సింగులర్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి సింగులర్ వర్బ్. ఈ రెండిట్లో సింగులర్ వర్బ్ ఏంటి? సింగులర్ వర్బ్. ఓకేనా, నౌన్ కి ఎస్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ప్లూరల్ అవుతుంది. ఓకేనా, అలాగే వర్బ్ కి ఎస్ యాడ్ చేస్తే సింగులర్ అవుతుంది. ఏమవుతుంది? వర్బ్ కి ఎస్ యాడ్ చేస్తే అది ఏమవుతుంది? సింగులర్ గా అవుతుంది. సో సింగులర్ వర్బ్ ఏంటి ఇక్కడ? సీమ్స్. ఆన్సర్ ఏంటి? సీమ్స్. సమ్ ఆఫ్ ద వర్డ్స్, సీమ్ కాదు, సీమ్స్. సమ్ ఆఫ్ ద వర్డ్స్ సీమ్స్ టు హ్యావ్ బీన్ మిస్కండక్టెడ్. ఏముండాలి ఇక్కడ? సీమ్స్ అనేది ఉండాలి. ఓకేనా, సీమ్స్ అనేది ఉండాలి. సో ఇక్కడ సీమ్స్ అనేది ఉండాలి. ఓకేనా, రైట్, క్లియర్? అర్థమైందా అందరికి? ఈ రూల్స్ అనేవి ఏంటి అంటే మనకు ఇంపార్టెంట్ అండి. వీటి నుంచి ఒక క్వశ్చన్ అనేది మీకు మనకేంటంటే ఎగ్జామ్ లో వస్తూ ఉంటుంది. ఈ రూల్స్ అనేది ఇంపార్టెంట్. మినిమం ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఇస్తాడు. ఓకేనా, కొన్నిసార్లు ఏదైనా లక్ బాగుంటే రెండైనా ఇవ్వచ్చు.